హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి రంజాన్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే విజయవాడ పంజా సెంటర్‌లో అయితే గనక ఈ రంజాన్‌కి ఫుడ్ ఫెస్టివల్ పెడతారు. ఇక్కడ ప్రతి ఐటెమ్ దొరుకుతదనమాట. అసలు ఈ రంజాన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో మనం తినాలి, రోజు వెళ్లి ఎంజాయ్ చెయ్యాలే కానీ చాలా రకాల రెసిపీస్‌నైతే గనక ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అందులోని మనకి రంజాన్ అంటే స్పెషల్‌గా గుర్తుకొచ్చేది హలీం కదా! హలీం కూడా ఉంటది. మేము రెగ్యులర్‌గా వెళ్ళే హలీం స్టాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ పంజా సెంటర్‌కి వెళ్ళగానే మనకి ఇలాగైతే కనిపిస్తాయన్నమాట. మనకి ఎంట్రన్స్ నుంచే హలీం షాప్స్ చాలా కనిపిస్తాయి. ఇప్పుడు హలీం అనే కాదు పాయ, రోటీ ఇక్కడ దొరికే రోటీ అయితే గనుక చాలా స్పెషల్. మనకి చాలా పెద్ద రోటీ కూడా వస్తదన్నమాట. ఎవరైతే హలీం ఇష్టం లేదు అనుకుంటా ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్. ఒక్కసారి మీరు వెళ్లి టేస్ట్ చేస్తే నెక్స్ట్ టైమ్ నుంచి మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళాలి అనిపిస్తా ఉంటదన్నమాట. పర్సనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే మనం పిస్తా హౌస్ హలీమే బాగా ఇష్టపడతా తింటా ఉంటాం కదా! ఆ హలీంని తినడం ఇష్టం లేని వాళ్ళుంటారు కదా! అంటే ఇష్టపడరు కదా కొంతమంది. నాకు పర్సనల్‌గా అయితే గనక పిస్తా హౌస్ హలీం కన్నా ఇక్కడ విజయవాడ పంజా సెంటర్‌లో జెడ్ అండ్ ఎస్ హలీం సెంటర్ ఉన్నదనమాట. అక్కడ సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇక్కడ ఫస్ట్ నుంచి మనకి చివరి వరకు స్టాల్స్ ఉంటాయి. ఇలా స్టాల్ నంబర్స్ అయితే గనక ఉంటాయనమాట. మేము 2 ఇయర్స్ నుంచి నాకు విజయవాడ వచ్చిన తర్వాత మా ఆయన తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఈ 2 ఇయర్స్ దగ్గర నుంచి తెలుసనమాట. మేము సేమ్ ప్లేస్‌లో హలీం అయితే తింటాం. మిగతా స్టాల్స్‌లో కూడా మేము ఒక్కొక్కసారి ట్రై చేసాం గానీ, మాకు పర్సనల్‌గా అనిపించిందేంటంటే, ఆ స్టాల్‌లో జెడ్ అండ్ ఎస్ ఏదైతే ఉందో అక్కడ మాకు బాగా అనిపిస్తదనమాట. మంచి టేస్ట్ వచ్చినట్టు. అది మా ఫీలింగు. వేరే దగ్గర వేరే వాళ్ళకి కూడా నచ్చొచ్చు కదా! మటన్ పాయ కూడా చాలా ఉంటది. మటన్ మనకి బోన్స్‌తో సూప్ ఉంటది. అసలు మొత్తం బోన్ అంతా నలిగిపోతదనమాట. అంత మంచిగా ఉంటది. అలాగే ఈ సీజన్‌లో ఇక్కడ కౌస్ పిట్టలు కూడా బాగా ఫేమస్. మన కౌస్ పిట్టలు కూడా మనకు అమ్ముతారు. ఇక్కడ మీకు స్టాల్స్ చూపిస్తున్నాను కదా! బిర్యానీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. ఈ రంజాన్ 1 మంత్ మాత్రమే ఉంటదనమాట. తర్వాత మనం తిందామన్నా దొరకదు. మళ్ళీ 1 ఇయర్ అయితే గనక వెయిట్ చేయాలి. కాబట్టి ఈ మంత్ మార్చ్ 31 వరకు మనకి రంజాన్ ఉంది కాబట్టి మార్చ్ 31 వరకు మాత్రమే ఈ స్టాల్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత క్లోజ్ చేసేస్తారు. మనకి హలీం మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయాల్సిన దాంట్లో హలీం ఒకటి, రుమాలి రోటీ ఒకటుంటది. అలాగే ఫలూదాస్‌లో కూడా చాలా రకాలుంటాయన్నమాట. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్. కొంతమంది కౌస్ కూడా ఇష్టపడతారు. మాకేంటంటే మేము హలీం బిర్యానీ వరకు మాత్రమే మేమైతే ట్రై చేసామనమాట. మీరు ఊరికనే వెళ్ళండి. ఇది ట్రై చేద్దామా, అది ట్రై చేద్దామా అని కాకుండా చూద్దాం. ఉత్తినే చూసొద్దాం అని వెళ్ళండి. అస్సల మీకు ఖచ్చితంగా తిని వేరే వేరేయి ట్రై చేసైతే గనక వస్తారనమాట. మీరిక్కడ చూసారా మనకి చికెన్స్‌లోనే కలర్స్ కింద మొత్తం ఇదంతా కూడా మనకి ఈ స్ట్రీట్‌కెళ్ళినప్పుడు ఎలాగ అనిపిస్తా ఉంటదో అలాగా. ఎస్పెషల్లీ మనకి రంజాన్ అంటే సేమియా ఉంటది కదా! మన సేమియాలు వేరేగా ఉంటాయి. రెగ్యులర్‌గా సేమియా చేసుకునేవి ఏవైతే ఉంటాయో అవి వేరేగా ఉంటాయి. ఇక్కడ సేమియా దొరుకుతది. చాలా సన్నగా ఉంటదనమాట. రంజాన్ మంత్‌లో మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు కదా! ముస్లిం ఫ్రెండ్స్ దగ్గరికెళ్తే గనక ఖచ్చితంగా తెలుస్తాయి. ఆ సేమియా కూడా ఇక్కడ అమ్ముతారనమాట. మరి కౌసు పిట్టలు చూసారా ఎలాగున్నాయో? ఆ లైవ్‌లో మనకు కావాలంటే గనక ఇక్కడ ఇస్తారు. ఇక్కడ చాలా వరకు మనకి ముస్లిమ్స్ అంటే ఇంకా స్పెషల్‌గా మనకి అత్తర్లుంటాయి కదా! ఆ అత్తర్లు కూడా దొరుకుతాయనమాట అన్నీ. లేని ఐటెమ్ అయితే గనక ఉండదు. ప్రతి ఐటెమ్ ఉంటది. చిన్న పిల్లల దగ్గర నుంచి. ఎక్కువగా ఏంటంటే ఆడుకునే ఐటెమ్స్ వీటికన్నా కూడా ఫుడ్. ఫుడ్‌లోనే మనకి చాలా రకాల వేరియేషన్స్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే గనక ఉంటాయన్నమాట. ఒక్కసారి విజిట్ చేశారంటే మీకే మర్చిపోలేనన్ని మెమోరీస్ ఒస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు రంజాన్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటామనమాట. మీరు స్టాల్స్ చూసారు గదా! ఎలాగా మంచి కలర్‌ఫుల్‌గా లైటింగ్ తోటి ఇది ఎప్పటినుంచో ఉన్నదనమాట. అయితే వచ్చినోళ్ళు వస్తా ఉంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్తా ఉంటారు కదా! కొంతమందికేంటంటే ఆ టేస్ట్ నచ్చి ఎక్కువగా వెళ్తా ఉంటారు. రుమాలి రోటి విత్ పాయ కర్రీ తినండి. సూపర్ కాంబినేషన్‌లో అయితే వస్తదనమాట. మేము వెళ్ళేది జెడ్ అండ్ ఎస్ అని చెప్పాం కదా! అక్కడ. ఇప్పుడు స్టార్టింగ్‌లో కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది గానీ, మీరు సాటర్‌డే, సండేస్ ఎళ్తే గనక ఫుల్ అయితే గనక ఉంటారనమాట. మంచిగా ఎక్కువ మంది జనాలుంటారు. మనకు కూర్చోవడానికి కూడా ప్లేస్ అనేది దొరకదు. ఒక్కొక్కసారి మేము నుంచొని తర్వాత ప్లేస్ కోసం వెళ్ళిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రేట్లయితే గనక నేను మెన్షన్ చేస్తున్నాను. ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి కదా! ఇక్కడైతే ఈ జెడ్ అండ్ ఎస్‌లో మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయాల్సిన ఐటెమ్ ఏంటంటే గనక హలీం.
హలీం అయితే గనక సూపరుంది. నేను చెప్పాను కదా సేమియా అవి. ఇవి మనకి వాళ్ళే మేకింగ్ చేస్తారు. మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే మీరు చిన్నప్పుడు చూసారో లేదో వాళ్ళ ఇంట్లో ఇలా సేమియాలు చేస్తే ఈ సీజన్‌లో అమ్ముతా ఉంటారనమాట. మనకు ఆ రోజు సేమియాలు చాలా వస్తాయి కదా! ఆ సేమియాల్లో వాళ్ళు వాడే సేమియా స్పెషల్‌గా అయితే ఇది. అలాగే మనకి ఈ క్యాపులున్నాయి కదా! ఈ క్యాపులు కూడా మొత్తం వాళ్ళకి సంబంధించిన ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. అత్తర్లు అసలు ఈ సెంట్లు స్మెల్లొస్తాయి అసలకి ఎంత స్మెల్లో మా ఆయన లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఈ ఇయర్ అయితే గనక మా బుడ్డోడికి క్యాప్ తీసుకున్నాడనమాట. ఇప్పుడు స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఏవో ఒకటి జరుగుతా ఉంటాయి కదా! అలాంటప్పుడు యూజ్ అవుతదని. ఇవి పంది పుల్లలు. అంటే వేప పుల్లలుంటాయి కదా! మనం బ్రష్ చేసుకోవడానికి. ఆ పుల్లలనమాట. చూసారా ఎలాగ అమ్ముతున్నారో? అంతే. దొరకలేని ఐటెమ్ ఏదైతే ఉందో దాన్ని మనం తెలివిగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అన్నదైతే గనక ఇక్కడ కనిపించిందనమాట. ఇంకా ఇక్కడ ఫలూదా ఉంది. మన కేఎఫ్‌సి, వింగ్సు, చికెన్‌లో ఐటెమ్స్ ఎన్నైతే ఉన్నాయో అవి, మటన్‌లో ఎన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయో అవి, బిర్యానీలు ప్రతి ఐటెమ్ అయితే గనక దొరుకుతది. కొన్ని కొన్ని దగ్గర ఆఫర్‌లు. అంటే 2 ఫలూదాస్ తీసుకుంటే ఒక ఫలూదా ఫ్రీ అని, లేదంటే గనక వాళ్ళు ఆఫర్స్ అయితే గనక పెడతా ఉంటారనమాట. హ్మ్. ఈ 1 మంతే ఉంటది కాబట్టి ఇక్కడ చాలా క్రేజ్ అయితే ఉంటది. మీకు స్టార్టింగ్ నుంచే మనకి జాతరలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటదో అలాగా. ఓన్లీ ఇక్కడ ముస్లిమ్సే అయితే గనక ఉండరనమాట. అసల అన్ని రకాల వాళ్ళు, అన్ని రకాల పీపుల్ మనలో మనం అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అని పెట్టుకున్నాం కానీ అక్కడ అదేముండదు. మొత్తం అందరూ వచ్చైతే గనక ఈ సీజన్‌లో ఈ రంజాన్ మంత్‌లో మాత్రమే పెడతారు కాబట్టి చక్కగా వచ్చి టేస్ట్ చేసుకొని ఎళ్తారనమాట. ఎక్కువ మంది చూసేదేంటంటే క్రౌడ్ ఎక్కడ ఎక్కువుంటదో అక్కడ ఫుడ్ బావుంటది అని చెప్పి కూడా కొంతమంది. అంటే మేము వెళ్ళినప్పుడు తింటున్నప్పుడు మాకు కూడా ఎదురుంగా కనిపిస్తా ఉంటారు కదా! వాళ్ళు మేమిక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని ఇక్కడికొచ్చాం భయ్యా అనయితే గనక చెప్తున్నారనమాట. అసలు మీకు అయి చూస్తాకే కళ్ళు సరిపోవనమాట. అంత మంచిగా ఉంటది. మనకి స్టార్టింగ్‌లో మసీదు ఉంటది కదా! ఆ మసీదు దగ్గర మేమైతే గనక తాడేయించుకుంటాం. మా బుడ్డోడికి ఎప్పుడైనా ఏదైనా అంటే ఇక్కడ విజయవాడొచ్చాక గుళ్ళోకెళ్ళి తాడేయించుకునేది ఎక్కడ అన్నది మాకు తెలీదనమాట. మా బుడ్డోడు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా తాడేయించుకునే ఒకవేళ వేయించుకోవాలి అని అనుకుంటే గనక డైరెక్ట్ ఆ మసీదు దగ్గరికి తీసుకెళ్ళే వేయించుకుంటాం. అందు గురించి ఇంక అలాగ మాకైతే గనక ఇక్కడ తెలుసు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి కదా! తాడు గురించి అన్నాను కాబట్టి. మాకది ఓకే కాబట్టి మేము దాని త్రూ వెళ్ళిపోతామనమాట. చక్కగా పిల్లల్ని తీసుకొని వీకెండ్స్‌లో అయితే ఎక్కువ మందుంటారు కాబట్టి, నార్మల్ డేస్‌లో అయితే గనక వెళ్ళండి. మనకి ఇది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయితదనమాట. చాలా అంటే చాలా బావుంటది. నేను చెప్పడం కన్నా ఒకసారి మీరు వెళ్లి చూడండి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్‌నయితే గనక ఎంజాయ్ చేస్తా ఉంటారు. అరేబియన్ మండి మనకయి అన్నీ చూస్తా ఉంటాం కదా! అన్ని రకాలయయితే గనక ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రంజాన్ సీజన్‌లో ఖచ్చితంగా వెళ్ళి మీ ఫ్యామిలీతోటో, ఫ్రెండ్స్ తోటో ఎక్కడైనా వెళ్ళండి. షవర్మా కూడా అదే మనకి స్పెషల్‌గా కూడా ఉంటాయన్నమాట. చక్కగా ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వెళ్ళండి. థాంక్ యూ సో మచ్.